మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ విషయమే అవగాహన రాహిత్యంతో మాట్లాడారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తెలిపారు. ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఆయన వాస్తవాలను మరిచి మాట్లాడడం జరిగిందని, డ్రైవర్స్ కాలనీలో పేదల పట్టాలను రద్దు చేయొద్దని అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2010లో తోట నరసింహం మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 170 మంది లబ్ధిదారులు డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, విలేకరులకు, సామాన్య ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, కానీ అక్కడ మౌలిక వసతులు లేక ఇళ్లు కట్టుకోలేకపోయారని విమర్శలు చేశారు. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చిన్న కాలనీ అయినటువంటి డ్రైవర్స్ కాలనీకి మౌలిక వసతులు కల్పించలేకపోయారంటే వారి యొక్క పరిపాలన ఏ విధంగా సాగిందో ఒక్కసారి గ్రహించాలని ఆయన అన్నారు. అక్కడ నిజమైన లబ్ధిదారులు ఎంతమందో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతమంది ఉన్నారో తనకు తెలుసునని పేర్కొన్నారు. అక్కడ అర్హులైన లబ్ధిదారులతో పాటు పేదవారు ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసినట్లయితే వారికి కూడా న్యాయం చేసి వాళ్ళందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని మాజీ మంత్రి తోట నరసింహకు హితవు పలికారు. 1995లో ఈ హౌస్ సైట్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఎక్వైర్ చేసి సుమారు 175 దాకా డ్రైవర్స్ కాలనీ అని చెప్పి దానికి ఒక నామకరణం చేసి కేవలం డ్రైవర్స్ కోసమే ఆ రోజు మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దాని డ్రైవర్స్ కాలనీ అని నామకరణం చేయడం జరిగింది. డ్రైవర్స్కి అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది, అరువులందరికీ. దాన్ని డ్రైవర్స్ ఏంటంటే అప్పటికి అది కొంత దూర ప్రాంతం కింద ఉండేది. జగ్గంపేటకి ఇసిరేసిన ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టడానికి అంత ఇష్టం చూపెట్టలేదు. చూపెట్టని కారణంగా అది అలా నిరుపయోగంలో ఉండిపోయింది. తర్వాత మీరు వచ్చారు, ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేశారు. నేను అడిగేది ఏంటంటే, మీరు ఏదైనా వాళ్ళు పిలిపించి ఇక్కడ మౌలిక వసతులన్నీ కల్పిస్తాను, మీరు ఇల్లు కట్టుకోండి అని ఏమన్నా సందర్భంలో అడిగారా? నిజంగా మీరు నిమ్న వర్గాలకి, వెనకబడినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే పేదవారికి ఆ రోజు కనపడలేదా ఈ పేదవారు? నిర్విధంగా 2010లో ఎవరిని సంప్రదించకుండా, ఏమీ అడగకుండా, ఏమీ చేయకుండా రద్దు చేసేసి చెప్తున్నారు. ఇక్కడ డ్రైవర్లకి, ఆశా వర్కర్లకి, సెక్స్ వర్కర్లకి, వీళ్ళందరికీ కూడా ఇచ్చామని చెప్పేసరి. ఒకసారి అయ్యా నరసింహ గారు, మీరు ఇచ్చినటువంటి పత్రాలు మీరే ఒకసారి ఆ లిస్ట్ తెప్పించుకొని చూడండి. అందులో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు సాక్షి దినపత్రికలో గౌరవ మాజీ మంత్రి గారు తోట నరసింహం గారు ఒక కలెక్టర్ గారిని కలిసేదో రిక్వెస్ట్ ఇచ్చినట్టు దాని మీద ప్రెస్ మీట్ కాకినాడలో చెప్పడం జరిగింది. వారు చెప్తూ మాట్లాడినటువంటి విషయాలు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. పేదల ఇళ్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవద్దు. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు పేదలు? నేను ఆ వివరాల్లో కూడా పోదలుచుకోలే. ఎవరు పేదలు నాకు తెలుసు, ఎవరు రియల్ ఎస్టేట్ దారులు తెలుసు, దాన్ని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసు. ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లా. కానీ ఇక్కడ వారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఆయన ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అవగాహనతో మాట్లాడాలి మనం. ఇప్పుడు నేను ప్రెస్ మీట్కి వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దాని మీద వాస్తవాలు మేము ముందు పెట్టాలి. నేను ప్రజలకు చెప్పాలి. మేము ఆయన ప్రతిపక్షంగా కానీ, నేను అధికార పక్షంగా కానీ
మా ఇద్దరు బాధ్యత వాస్తవాలు చెప్పే బాధ్యత ఉండాలి. ఆయన ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించే విధంగా మాట్లాడేటువంటి విధానం మాత్రం ఇక్కడ సమంజసంగా అనిపించట్లేదు. 2010లో ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేసి ఇది నేను పట్టాలు ఇచ్చారు మా టైంలో అని చెప్పేసి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పారంటే మీడియాతో మాట్లాడుతూ 2010 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, సెక్స్ వర్కర్లకు, ఇతర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మౌలిక వసతులు లేని కారణంగా, ఈ మౌలిక వసతులు లేని కారణం వల్ల దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన పైన చెప్పింది అంటే నేను మంత్రిగా ఉన్న సమయంలో, ఒక మంత్రిగా ఉండి ఒక చిన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితిని ఏమనాలి? సరే, దాని జోలికి కూడా నేను పోను. ఇక్కడ ఆయన పచ్చ అబద్ధం ఎక్కడ ఆడాడంటే, నేను మంత్రిగా ఉన్న సమయంలో 2010లో ఈ ల్యాండ్ ఎక్వేషన్ జరిగిందని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు తీసుకుని మేము ఇచ్చాం 170 మందికి అంటున్నాడు. ఇది పచ్చి అబద్ధం. ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి విధానం, రెచ్చగొట్టేటటువంటి విధానం. దానికంటే ముందు చరిత్ర కూడా చెప్పాలి ఆయన.